ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన అతి పురాతనమైన తంత్రాన్ని తెలుసుకుందాం. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం రామబాణంలా పనిచేస్తుంది. అలాగే మీ పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే స్నేహితుల కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఎవరికైనా సరే సొంత ఇల్లు కావాలి, కారు కొనుక్కోవాలి, అలాగే మేము వస్తువులు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి అని ఎవరైతే కోరికలు ఉంటాయో అలాంటి కోరికలు ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పనులు పూర్తవడానికి, మీ పిల్లలకి త్వరగా పెళ్ళి కావాలి, పెళ్ళి అవడం లేదు, పెళ్ళి లేట్ అవుతుంది, వారి పెళ్ళి కూడా కావడానికి తల్లిదండ్రులు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. చాలా తేలికైనది, అతి పురాతనమైన తంత్రం ఇది. మీకు చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్నారు, గురువుగారు మా పిల్లలు నిట్ రాస్తున్నారు, డాక్టర్ సీట్ రావాలి, మా పిల్లలకి బాగా ఇంకా ఉన్నతమైన ర్యాంకు రావాలి, మా పిల్లలకి ఉద్యోగం కావాలి, అలాగే కోరుకున్న ఉద్యోగం కావాలి, మేము ప్రయత్నం చేస్తున్నాము అవడం లేదు, అలాంటిది ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు కూడా తల్లిదండ్రులు చేయవచ్చు, అలాగే పిల్లలు కూడా చేయవచ్చు. ఇది చాలా 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 తేలికైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఒకే ఒక నియమం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు, మిగతా సమయాల్లో చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఆహార నిబంధనలు లేవు. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి మన పూర్వీకులు మనకిచ్చిన అతి పురాతనమైన తంత్రం. ఈ తంత్రానికి కావాల్సిన పదార్థం ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని అంటే పదార్థము, సమయము మీకు వీలైనప్పుడు మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం పచ్చకర్పూరం, అలాగే ఒక మట్టి ప్రమిద, ఇంగువ. మనం వంటకు వాడతాం. మెత్తటి పౌడర్ ఉంటుంది, మెత్తటి పౌడర్ వాడకూడదు. ఇది ఇలా రాళ్ళలాగా ఉండేది, గట్టిగా ఉండేదాన్ని వాడుకోవాలి. చిన్న ఇంగువ ముక్క కావాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఉంటుంది ఇంగు కావాలి. మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం స్నానం చేసి 6 తర్వాత చేయాలి. 6 నుంచి రాత్రి 12 గంటల మధ్య ప్రాంతంలో ఎప్పుడైనా చేయవచ్చు. మీరు ఈ ముక్కలుగా ఉన్న ఇంగు తీసుకోండి, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, కొంచెం తీసుకోండి, కొద్దిగా ఇంగువ తీసుకోండి. అలాగే పచ్చకర్పూరం తీసుకోండి. ముందు ఒక ప్రమిద తీసుకోండి. ప్రమిద తీసుకున్న తర్వాత మీరు దానిలో ముందు పచ్చకర్పూరాన్ని వేయండి. ఇలా పచ్చకర్పూరాన్ని వేయండి. మామూలు కర్పూరం వాడకూడదు, పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. దాని మీద ఈ ఇంగువ ముక్కని పెట్టండి, చిన్న ముక్కని పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ మట్టి ప్రమిద మాత్రం కొత్త ప్రమిద తీసుకోండి. ఈ ఉపాయాన్ని మనం ఆడవారైనా మగవారైనా ఏదైనా కోరికతో ఉన్నవారు చేయవచ్చు. ఇది చాలా పురాతనమైన ఉపాయం. ముక్క వేసిన తర్వాత మీరు మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి. ఈ ప్రమిద మీ ముందు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఈ ప్రమిద కూడా మీరు కింద కూర్చున్నా మీ కంటి చూపు కిందకు ఉండకూడదు, కరెక్ట్గా ఎత్తులో ఉండాలి. కుర్చీ టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ ఉంది, మీరు కుర్చీ వేసుకొని కూర్చుంటే మీ ముఖం అనేది దీన్ని చూస్తూ ఉండాలి. అది కింద పెట్టి మాత్రం చేయకూడదు. మీరు నేల మీద కూర్చున్నా అంటే ఆసనం మీద కూర్చున్నా మీ ఎదురుగా ఒక చిన్న టీపాయ్ లాంటిది పెట్టి దాని మీద పెట్టి వెలిగించాలి. అంతేగాని దీన్ని కింద పెట్టి మాత్రం వెలిగించకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఇది మీకు మరీ దగ్గర కాకుండా దూరంగా పెట్టుకోండి. అంటే మీకు దగ్గర ఒక 2 అడుగులు 3 అడుగుల దూరం, కరెక్ట్గా 3 అడుగుల దూరంలో కూర్చోండి. ఇది పెట్టిన దానికి మీరు మీ ముఖం మాత్రం ఖచ్చితంగా తూర్పు వైపుకే ఉండాలి. ఈ ప్రమిద ఏంటంటే మీ కళ్ళకి సమానం ఎత్తులో ఉండాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఈ ఇంగువని కర్పూరాన్ని వెలిగించండి. చూపిస్తాను మీకు నేను. దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటి మీకు చెప్తాను. పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. ఇలా వెలిగించండి. ఇది మీరు ఈ వెలుగుతున్నంతసేపు కూడా మీరు వెలిగించి, ఈ కర్పూరం వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక వెలుగుతున్నంతసేపు కూడా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని మీరు
చెప్పుకుంటూ ఉండండి. మంట ఇది ఏదైతే కొండెక్కే వరకు, దీంట్లో ఉన్న కర్పూరము కొండెక్కే వరకు, మంట కొండెక్కే వరకు, అంటే ఆగిపోయే వరకు మీరు మీ మనసులో ఉన్న కోరికని పదే 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 చెప్పుకుంటూ ఉండండి. తర్వాత ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం సాయంత్రం పూట చేయాలి. స్నానం చేసి చేస్తుండాలి. నెలసరి వస్తే మధ్యలో ఆపండి, ఇబ్బంది లేదు. ఇది ఆడవారం మగవారం చేయవచ్చు, ఎవరి కోసమైనా చేయవచ్చు. ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక చెప్పుకుంటారో ఆ కోరిక కంటిన్యూ చెప్పుకోవాలి. ఆ మంటను మీరు అలా చూస్తూ ఉండాలి చెప్పుకుంటూ. ఇది 5 శుక్రవారాలు కానీ లేదంటే 11 శుక్రవారాలు కానీ చేస్తూ ఉండాలి. మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ చేయాలి. ఇలా మీరు ఒక 5 శుక్రవారాలు చేశారు, తర్వాత ఆపేశారు, మీ పని అవ్వలేదు, మళ్ళీ మీరు 5 శుక్రవారాలు చేయవచ్చు, లేదా కంటిన్యూగా 11 శుక్రవారాలు చేయవచ్చు. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక, మీ ప్రతి పని కూడా పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి. మీరు అనుకున్న పని ఏదైతే ఉంటుందో అది పూర్తి కాకపోతే, అంటే మీరు అనుకున్న పని ఒకవేళ పూర్తి కాకపోతే, పూర్తి అయ్యే వరకు కూడా మీరు ప్రతి శుక్రవారం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది మీరు బలంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది సిద్ధి ఉపాయం. ఈ పదార్థంలో ఉన్న శక్తి, మన మనసులో ఉన్న ప్రేరణా శక్తి, మన మనసులో బలంగా కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరడానికి మనకి ఆయుధంలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంగువ ఏదైతే మిగులుతుందో అందులో ఉన్నదాన్ని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి డబ్బా తెచ్చుకున్నారనుకోండి, ఇది 40 రూపాయలు. మీరు ఖచ్చితంగా దీన్ని ఒక 11 వారాలు తేలిగ్గా వాడవచ్చు. ఎందుకంటే మిత్రులారా, ఇవన్నీ మన పెద్దలు సనాతన ధర్మంలో, తంత్రంలో, ఆయుర్వేదంలో వీటి విలువ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాలక్రమేణా మనం వీటిని వదిలేస్తున్నాం. లేనిపోని అపోహలు కలిగించుకోవడం, కొంతమంది మూఢనమ్మకాలుగా భావించడం, అలాగే ఇన్ని పదార్థం మనకి ఇలా చేస్తే వస్తుందా అనుకోవడం ఇలా ఉంటుంది. ఏదైనా సరే సెకండ్లోనే మార్పులు జరుగుతాయి. కాబట్టి మనం పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసం చేయండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇది పచ్చకర్పూరం మాత్రమే వాడాలి, మామూలు కర్పూరం వాడకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీకు చాలామంది అడుగుతున్నారు, తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చా, పిల్లల కోసం మా పిల్లలకు ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చు. మా స్నేహితులు బాగుండాలని కోరుకునే స్నేహితులు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు, ఎగ్జామ్స్ ప్రయత్నంలో ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. దీంట్లో నియమం కరెక్ట్గా గుర్తించాల్సింది ఏంటంటే, మన కంటి చూపు కరెక్ట్గా దీనికి ఎదురుగా ఇలా సూటిగా ఉండాలి, కానీ కిందకి ఉండకూడదు. మనకి కంటి కరెక్ట్గా కళ్ళు ఎదురుగా ఇది పెట్టుకోవాలి, ఇలా వెలిగించాలి. నెక్స్ట్ మళ్ళీ ఉపాయంలో ఇదే ప్రమిది మీరు మళ్ళీ శుక్రవారం నాడు వాడుకోవచ్చు. ఇది శుక్రవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 లోపు మాత్రమే చేయాలి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.